ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం. ఆర్ష జీవనం. భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ విధానం, యోగచర్య లేదా యోగ సాధన అపూర్వంగాను అద్భుతంగాను సమన్వయము అయ్యాయి. వర్ణాశ్రమ వ్యవస్థానుసారంగా భారతీయులు శాస్త్రం ద్వారా నిర్ధారితము అయిన మార్గంలో జీవనం గడుపుతూనే దాంతోపాటు యోగసిద్ధి కూడా పొందారు. దాని ద్వారా మృత్యువు మీద విజయం సాధించడంలో సఫలత పొందారు. శరీరం కృషించిన తర్వాత వారు యోగ ప్రక్రియ ద్వారా జీర్ణ వస్త్రం మాదిరిగా దాన్ని అనాయాసంగా విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తుండేవారు. ఈ పరంపర కాళిదాసు కాలం వరకు నిరంతరంగా సాగుతూ ఉండేది. ఈ వాస్తవం మనకు రఘువంశంలోని యోగేనాంతే తను త్యజాం అన్న వాక్యం వల్ల తెలుస్తోంది. యోగిరాజులు వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన అనేక మత గ్రంథాలను ఆధ్యాత్మికంగాను యోగపరంగాను వ్యాఖ్యానించారు. వారు చేసిన ఈ వ్యాఖ్యలు చాలా అపూర్వమైనవి. ఇవి సాధారణ ప్రజలకు అర్థం కాకపోయినప్పటికీ సాధకులకు మాత్రం విశేషంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాధనా సంబంధంగాను, రహస్యభరితంగాను, ఆధ్యాత్మికత, యోగపరంగాను భగవద్గీతకు ఈ మాదిరిగా చేసిన వ్యాఖ్యానం వారికి పూర్వం మరొకరు ఎవ్వరూ చేసినట్లు మనకు తెలియదు. ప్రారంభంలో గీతను గురించి సాధారణంగా పండితులు, విద్వాంసులు మాత్రమే ఆలోచన చేసేవారు. సామాన్య జనుల్లో దాన్ని గురించిన ప్రచారం అంతగా ఉండేది కాదు. గీతను మానవుడి ఆధ్యాత్మిక వికాసానికి, మార్గనిర్దేశానికి ఉపకరించే గ్రంథంగా గ్రహించాలని శ్యామాచరణులు ఉపదేశించారు. గీతను వారు భారతవర్షానికి ప్రాణరూపమని తెలుసుకున్నారు. ఇందువల్ల గీతకు వేలాది ప్రతులు ముద్రింపచేసి భక్తులకు పంచిపెట్టారు. వారు ప్రతిరోజు గీతా వ్యాఖ్యానం చేస్తూ భక్తులకు విశదపరుస్తూ ఉండేవారు. గీతకు వారు చేసే అద్భుతమైన వ్యాఖ్యానం వల్ల అనేక మంది ఆకృష్టులయ్యి వారి దగ్గరికి వస్తూ ఉండేవారు. అంతకు పూర్వం అనేక మంది ఆచార్యులు, మహాత్ములు గీతను అనేక దృక్పథాలతో పరిశీలించారు. ఒకరు ద్వైతవాద దృష్టితోనూ, ఒకరు అద్వైతవాద దృష్టితోనూ, మరొకరు ద్వైతాద్వైతవాద దృష్టితోనూ గీతను వ్యాఖ్యానించారు. దీంట్లో జ్ఞానానికి గల ప్రాధాన్యాన్ని ఒకరు, భక్తికి గల ప్రాధాన్యాన్ని ఒకరు, కర్మకు గల ప్రాధాన్యాన్ని ఒకరు సూచిస్తూ ఉండేవారు. కానీ గీత ఒక పూర్ణాంగ యోగశాస్త్రమన్న దృష్టితో చూసిన వారు, ఆ సత్యాన్ని నిరూపించిన మనుషులు చాలా కొద్దిమంది. గీతలో ఉన్న 18 అధ్యాయాలు యోగాలే. విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, భక్తి యోగం మొదలైనవి. ఇంతేకాకుండా గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలోనూ చివర ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మొదలైనవి చెప్పి ఉంటాయి. అందుచేత గీత బ్రహ్మ విద్యా విషయకమైన యోగశాస్త్రం. భగవత్ ప్రాప్తికి కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం ప్రసిద్ధమైన విధంగానే యోగ మార్గం కూడా ప్రసిద్ధమైన మార్గమే. ప్రాచీన కాలంలో ఋషులు యోగ మార్గానికి అత్యధిక ప్రతిష్ట చేకూర్చారు. గీతలో యోగాన్ని గురించి చర్చ అంతటా ఉంది. ఈ మార్గానికి సంబంధించి విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన తథ్యాలతో పాటు ఆలోచన చేయటం జరిగింది. ఇది కేవలం ఆలోచనాత్మక శాస్త్రం మాత్రమే కాదు. ఇందులో ఆధ్యాత్మిక మార్గ సాధనకు సంబంధించిన కర్మలను, వాటి విధానాలను గురించి కూడా సూచించటం జరిగింది. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యోగివి కమ్మని ఉపదేశించాడు. ఎందుకంటే యోగి తప్ప మరొకరు ఎవరూ గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సమర్థులు కారు. గీత అనేది సాధన అనుభవాల గ్రంథం. ఇందువల్ల కర్మ, భక్తి, జ్ఞానం వంటి ఏ మార్గాన్ని సాధన చేసినా అదంతా యోగమే అవుతుంది. యోగం లేకుండా సాధన సంభవం కాదు. యోగం అంటే కలయిక, అంటే యుక్తుడు కావడం.
జీవాత్మ పరమాత్మల కలయికే యోగానికి మూల ఉద్దేశం. జీవాత్మను పరమాత్మతో కలపడమే సాధకులందరి ఏకైక ఉద్దేశం. గీతతో పాటుగా యోగిరాజులు స్వయంగా అనేక గ్రంథాలకు రాసిన వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. అవి ఏంటివంటే భగవద్గీత, వేదాంత దర్శనం, గౌతమ సూత్రాలు, అష్టావక్ర సంహిత, సాంఖ్య దర్శనం, ఓంకార గీత, గురుగీత, తేజ బిందూపనిషత్తు, ధ్యాన బిందూపనిషత్తు, అమృత బిందూపనిషత్తు, అవినాశి కబీర్ గీత, కబీర్ దోహావళి, మీమాంసార్థ సంగ్రహం, నిరాలంబోపనిషత్తు, చరక సంహిత, చండీ, లింగ పురాణం, తంత్రసారం, యంత్రసారం, జపుజీ, వైశేషిక దర్శనం, పాతంజలి యోగ సూత్రాలు, మను సంహిత లేదా మనురహస్యం, పాణినీయ శిక్ష, తైత్తిరీయోపనిషత్తు, అవధూత గీత. ఈ విధంగా వీటన్నింటికి కూడా వ్యాఖ్యలు ఆయన చెప్పారు. ఇవి కాకుండా వారు భక్తుల సమక్షంలో ఇతర శాస్త్ర గ్రంథాలకు ఆధ్యాత్మిక వ్యాఖ్యలు చేసినప్పుడు పంచానన్ భట్టాచార్య, ప్రసాద్ జాత్ గోస్వామి, మహేంద్రనాథ్ సన్యాల్ వాటిని రాసి పెట్టుకుంటూ ఉండేవారు. తర్వాత వారు వాటిని తమ పేర్లతో ప్రచురించుకున్నారు. యోగిరాజులు ఏ గ్రంథాన్ని కూడా తమ పేరుతో ప్రచురించటానికి అనుమతే ఇవ్వలేదు. వారి డైరీల్లో వైశేషిక దర్శనానికి యోగశాస్త్ర సమ్మతమైన ఒక అపూర్వ వ్యాఖ్య లభిస్తున్నది. భగవద్గీతకు వారు చేసిన వ్యాఖ్య అపూర్వమైనది. ఉదాహరణకు భగవద్గీతలో ఉన్న శ్రీ భగవానువాచ అన్న వ్యాఖ్యానికి శ్యామాచరణలకు పూర్వులు, వారి తర్వాతి వారు కూడా భగవంతుడు ఇలా చెప్పాడు అనే భాష్యం చెప్పారు. కానీ యోగిరాజులు తమ భాష్యంలో ఆ వాక్యాన్ని ఇలా వివరించారు: కూటస్థ చైతన్యం ద్వారా అనుభవం కలిగించడం జరుగుతున్నది అని. ఇది పూర్తిగా అనుభవపూర్వకంగా చెప్పిన భాష్యం. కూటస్థ చైతన్యమే సర్వము. అందుకే భగవంతుడు ఇలా చెప్పాడు. క్షరుడు, అక్షరుడు అన్న పేర్లతో ఈ లోకంలో ఇద్దరు పురుషులు ప్రసిద్ధులు. వారిలో సమస్త భూతాలను లేదా పదార్థాన్ని క్షరుడు, నశ్వరుడు అని, కూటస్థ చైతన్యాన్ని అక్షరుడు లేదా అవినశ్వర పురుషుడు అని చెప్పడం జరిగింది. ఈ కూటస్థ చైతన్యం అంటే ఏంటో పూర్వులు ఎవ్వరూ వ్యాఖ్యానించలేదు. పైగా ఇది సులువుగా వ్యాఖ్యానించగలిగినది కాదు. దీన్ని సాధన ద్వారా ప్రాప్తింప చేసుకోవాలి, అనుభవం ద్వారా తెలుసుకోవాలి. కేవలం యోగులే దీన్ని తెలుసుకుంటారు. కూట శబ్దానికి దాగలి అంటే కమ్మరివాడు ఇనుము సాగగొట్టడానికి వేసుకునే దిమ్మ. లోహకారుడు కానీ, స్వర్ణకారుడు కానీ రకరకాల వస్తువులు, అలంకారాలు, ఉపకరణాలు మొదలైన వాటిని తయారు చేయడానికి ఒక ఉక్కు దిమ్మ మీద పెట్టి సమ్మటితో కానీ, సుత్తితో కానీ కొడతాడు. దిమ్మ మీద పెట్టి కొట్టిన వాటి ఆకారాలు మారతాయి, కానీ దిమ్మ మారదు. అది నిర్వికారంగా ఉంటుంది. అలాగే సమస్త జగత్తు వర్తమానత కూటస్థుడి మీద ఆధారపడి ఉంటుంది. సమస్తము మార్పు చెందే గుణమున్నవే, కానీ కూటస్థుడు మార్పు చెందే ప్రశ్నే లేదు. ఆయన అవినాశి అంటే మనము త్రినేత్రం లేదా మూడో కన్ను లేదా తురీయ దృష్టి లేదా జ్ఞానచక్షువు అని చెప్పేదే కూటస్థుడి పారిభాషిక నామం. యోగి ఈ కూటస్థంలో స్థితుడైనప్పుడు అతనికి బ్రహ్మాండంలోని సమస్త పదార్థాల జ్ఞానము ప్రాప్తమవుతుంది. ఇది అనుభవం ద్వారానే కలుగుతుంది. కూటస్థమే అన్నింటికీ మూల కేంద్రం. ఇక్కడే ఆధ్యాత్మిక జగత్తు వెల్లడవుతుంది. కూటస్థంలో స్థితుడైన తరువాత యోగికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. యోగి సమక్షంలో ప్రశ్నలన్నీ వాటంతట అవే ఉత్పన్నమవుతాయి. వెంబడే వాటి మీమాంస లేదా సమాధానం వెల్లడవుతూ ఉంటుంది. దుర్బిణితో చూసినప్పుడు చాలా దూరంలో ఉన్న వస్తువులు కనిపించినట్లే కూటస్థ స్థితి ప్రాప్తించినప్పుడు యోగికి బ్రహ్మాండమంతా కూడా కనిపిస్తుంది. అర్జునుడు తైజస తత్వం, దాని ద్వారా యోగిలో జిజ్ఞాస పుట్టుకొస్తుంది. అప్పుడు కూటస్థం అంటే కృష్ణుడి ద్వారా నిరంతర దీప్తి అభివ్యక్తమవుతూ ఉంటుంది. సమస్త యోగులకు ఇది అనుభవంలోకి వస్తుంది.
ఇందువల్లే గీత అనుభవ గ్రంథమైంది. ఇందువల్లే శ్యామాచరణులు తమ భాష్యంలో కూటస్థ చైతన్యం ద్వారా అనుభవమవుతున్నది అని చెప్పారు. యోగికి ప్రాణాయామ స్థితిలో యోనిముద్ర ద్వారా ఆజ్ఞాచక్రం తాలూకు బంగారు వన్నె వలయం లేదా మండలం మధ్యలో ఉండే కృష్ణత అంటే నలుపు బిందు స్వరూపమైన ఒక చక్షువును కనపరుస్తుంది. ఆ తర్వాత అది కోట్లాది సూర్యుల కాంతిని ధరించి యోగిని ఆత్మహారుణ్ణి చేస్తుంది. ఇదే సుదర్శన చక్రం. దీని దర్శనం వల్ల యోగి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అది వాటిని హరింపచేస్తుంది. ఇందువల్లే దాన్ని హరి అంటారు. అదే పాపహరణ కర్త. సుదర్శన పదానికి అర్థం చూడ్డానికి అందంగా ఉండేది అని. మధ్యలో కృష్ణవర్ణ రూపంలో కృష్ణుడుంటాడు. దాని మధ్యలో నిశ్చలంగా స్థిరంగా విశిష్టమైన తారకా బిందు ధ్రువం ఉంటుంది. అదే తారకనాథుడు. ఈ స్థితి లభించినప్పుడు యోగికి ధ్రువ జ్ఞానం కలుగుతుంది. గగనం లేదా ఆకాశం మాదిరిగా ఉండటం వల్ల దాన్ని గగన గుహ అంటారు. యోగి కనుక ఈ స్థితి పొందినట్లయితే అతనికి సమస్త ధర్మతత్వాల జ్ఞానము కూడా కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. అంటే మహాభారతం అరణ్య పర్వం బక యక్ష సంవాదం. ఈ కూటస్థ చైతన్యాన్ని అక్షర పురుషుడని అవినాశి పురుషుడని అనడం ప్రసిద్ధి. ఈ కూటస్థ రూప సుదర్శన చక్ర దర్శనం వల్ల యోగికి విపరీత మనోభావాల అంటే ప్రవృత్తి పక్షంలోని సమర్థక అసురుల హ్రాసనాశాలు జరుగుతాయి. అప్పుడు యోగి నివృత్తి మార్గంలో నడవడానికి సమర్థుడవుతాడు. ఈ భావాన్ని మనసులో పెట్టుకునే తులసీదాసు ఈ విధంగా చెప్పాడు: జగత్తు దృశ్యమానం, నువ్వే ద్రష్టవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నువ్వే ఆడిస్తావు. వారు నీ మర్మం ఎరుగరు. అలాంటప్పుడు మరొకరు ఎవరైనా నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు? ఈ జగత్తు దృశ్యమానమని నువ్వే ద్రష్టవని అంటాడు తులసీదాసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నువ్వే ఆడిస్తున్నావని అంటే సత్వరజస్తమో గుణాలు 3 దైవాలని అర్థం. బ్రహ్మ సృష్టికర్త అంటే రజోగుణం, మహేశ్వరుడు నాశకర్త అంటే తమోగుణం, విష్ణువు పాలనకర్త అంటే సత్వగుణం. ఈ ముగ్గురు 3 గుణాలకు ప్రతీకలు. ఈ 3 గుణాలను నడిపించేవాడివి నువ్వే. ఎందుకంటే దేహంలో ఉన్న ఈ 3 గుణాలు ప్రాణశక్తి ద్వారా సంచాలితమవుతాయి. ప్రాణం ఉంటేనే అవి ఉంటాయి. ప్రాణం లేకపోతే 3 గుణాలు ఉండవు. అందువల్లే ఈ 3 గుణాలని నువ్వే నడిపిస్తున్నావని చెప్పటం. అంటే ఓ ఆత్మారాముడా, ఈ 3 దేవతల్లోనూ నువ్వే కూటస్థ చైతన్య రూపంలో విరాజమానుడవు అవుతున్నావు. అందుచేతనే వారు కూడా నిన్ను సంపూర్ణంగా తెలుసుకోవడంలో అసమర్థులు. ఈ 3 గుణాలే నిన్ను తెలుసుకోలేకపోయినప్పుడు తక్కిన ఇంద్రియాలన్నీ నిన్ను ఎలా తెలుసుకుంటాయి? నువ్వే ఆత్మారాముడి రూపంలో అంటే కూటస్థ చైతన్య రూపంలో అన్ని దేహాల్లోనూ విరాజిల్లుతున్నావు. ఇందువల్లనే యోగిరాజులు నిజరూప బింది సంభూంసే హై అన్నారు. అంటే నిజరూప బిందువు అందరిలోనూ ఉంటుంది. ఈ కూటస్థ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంత్ కబీర్ ఇలా అంటాడు: ప్రపంచంలో ప్రజలు చనిపోతూనే ఉంటారు, కానీ ఏ విధంగా చనిపోవాలో నిజానికి ఎవరికీ తెలియదు. మళ్ళీ మరణం సంభవించని విధంగా ఎవ్వరూ మరణించడం లేదు. మరణించడం ఎలాగో ఎవరైనా తెలుసుకోదలిస్తే అసలు మరణం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ మరణం, రెండోది అసాధారణ మరణం. రామద్వారంలో మరణించిన వాళ్ళకి మళ్ళీ మరణం సంభవించదు. ఎందుకంటే జననం ఉంటే మరణం తప్పనిసరి. ఈ రామద్వారం అంటే రామ్ దుఆరే అంటే ఏంటి? ఏ ఆలయ ద్వారంలోనైనా రాముల వారి విగ్రహం ముందు చనిపోవడం అన్నమాట. చెబుతున్నాడా ఇక్కడ? ఎవరైనా అలాంటి ఆలయ ద్వారంలో కనుక చనిపోతే అతనికి పునర్జన్మ ఉండదా? సంత్ మహాత్ముడు కబీర్ అలాంటి సంగతి ఏమీ చెప్పడం లేదు. కూటస్థం మధ్యంలో ఉన్న బిందువును గగన గుహ అంటారు.
సాధనా మార్గంలో అగ్రేసరులైన వారు దాన్ని చూడగలరు. అదే ఆత్మారాముడు లేదా రామద్వారం. ఆయనే ఆత్మ నారాయణుడు. ఆయనే అన్ని దుఃఖాలను నశింపచేసేవాడు. బిందు రూపమైన ఆ రామద్వారాన్ని చూస్తూ శరీరాన్ని విడిచిన మహాత్ముడికి పునర్జన్మ కలగదు. అందుచేతనే మహాత్ముడు కబీర్ రామద్వార రూపుడైన కూటస్థుడి దర్శనం చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారని వ్యంగ్యంగా అంటూ ఉన్నాడు. ఈ రకమైన మృత్యువును కోరేవాళ్ళు జన్మ మృత్యు బంధనం నుంచి ముక్తులవుతున్నారు. యోగిరాజులు ఇలా అన్నారు: జానా జానా సబ్ కోయి కహతే, జానా కో నహి జానా హై, జానా ఉహింకా జహాసే, ఫిర్ లౌట్ నహి ఆనా హై, జిస్కీ లాగి లగన్ ఇస్సే, ఓహి వాకిఫ్ హై ఉస్ ఘర్సే. ఈ దృక్పథాన్ని కనపరుస్తూ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇలా చెప్పాడు. అంటే ప్రయాణ కాలంలో స్థిరచిత్తుడయ్యి యోగబలం ద్వారా కనుబొమల రెండింటికి మధ్య ప్రాణాన్ని నిలుపుతూ ఈశ్వర స్మరణ చేసేవాడికి దివ్య పరమాత్మ స్వరూప పురుష ప్రాప్తి కలుగుతుంది. సమస్త ఇంద్రియాల్ని నియంత్రించి, అంటే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల్ని గ్రహిస్తుండే మనస్సును నిరాలంబ భావంతో స్థిరం చేసి ప్రాణాన్ని కనుబొమల రెండింటికి మధ్య పూర్తిగా నిలిపి ఏకాక్షర బ్రహ్మ నామరూపమైన ఓంకారాన్ని జపిస్తూ నన్ను అంటే కూటస్థుణ్ణి స్మరిస్తూ దేహాన్ని విడిచిన వాడికి పరమగతి ప్రాప్తిస్తుంది అని. దేహత్యాగ సమయంలో ఎవడు ఏ విధమైన చింత చేస్తాడో అనంతర కాలంలో అంటే మరుసటి జన్మలో అతడు అదే అవుతాడు. వస్తుతః నువ్వు సచ్చింత్ ఆనందరూపుడివి, నిజరూపుడివి అని. రేపు ఈ 6వ అధ్యాయంలోని ఇంకొంత భాగాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.